తిరుమలలో అపహరణకు గురైన అనంతపురం జిల్లా తూముచెర్ల చిన్నారి నవ్యశ్రీని మహబూబ్నగర్ పోలీసులు తండ్రికి అప్పగించారు. మిర్జిల్ కల్వకుర్తి బస్సులో నవ్యశ్రీని గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిని కలిసిన తండ్రి పోలీసులకు మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అపహరణకు గురైన అనంతపురం జిల్లా తూముచెర్లకు చెందిన నవ్యశ్రీని మహబూబ్నగర్ జిల్లా పోలీసులు మిర్జిల్ నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుమల పోలీసుల ఎదుట తండ్రి మహాత్మా చిన్నారిని నవ్యశ్రీని తీసుకొని ముద్దాడారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అందరు నివ్వెరపోయారు. అటు తిరుమలతో పాటు అనంతపురం జిల్లా మహబూబ్నగర్ జిల్లాలోనూ పోలీసులు కలకలం రేగింది. ఈ నవ్యశ్రీని ఇప్పుడు తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం మహబూబ్నగర్ డీఎస్పీతో పాటు పాప తండ్రి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. డీఎస్పీ గారు, పాపను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత రాత్రి నుంచి మీ వద్దే ఉంది. ఈ పాపకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించగలిగారు. అయితే ఏ విధంగా గుర్తించగలిగారు? ఇక్కడ ఈ పాపని ఒక వ్యక్తి తీసుకొని వెళ్తుంటే బస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసి అనుమానం వచ్చి మిర్జిల్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ మా మిర్జిల్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వారిని అదుపులో తీసుకుని ఆ పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పాపని యోగక్షేమాలు కూడా వాళ్ళకి ఫీడింగ్, తర్వాత షెల్టరు అన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు మా ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారము అక్కడ తిరుమల 1 టౌన్ సిఐ గారికి తల్లిదండ్రుల సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్, నిన్నటి నుంచి అంటే ఊహించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిర్జిల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. రాత్రి అప్పగిస్తారని భావించారు, కానీ ఈరోజు ఉదయం అప్పగించారు. తిరుమలలో కూడా కలకలం చెలరేగింది. ఈ ఘటన పైన పోలీసులు ఎలాంటి విచారణ నిర్వహించడం జరిగింది? అంటే వాళ్ళు అక్కడి నుంచి రావడానికి జర్నీ టైమే, నైట్ బయలుదేరి ఇక్కడికి వచ్చే వరకు ఈ టైం పట్టింది కాబట్టి అప్పగించడం లేట్ అయింది. వాళ్ళు కూడా అక్కడ పోలీసు వాళ్ళు కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళని అక్యూడ్ని పట్టుకోవడం కోసం వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసిండ్రు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ పట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా కేసు ఈజీగా సాల్వ్ కావడం జరిగింది. ఇన్ఫార్మెంట్ కూడా ఆంధ్ర పోలీసు వాళ్ళు మంచి రివార్డు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. నవ్యశ్రీ తండ్రి మహాత్మా మనతో ఉన్నారు. మహాత్మా గారు, మీ చిన్నారి ఏ విధంగా తప్పిపోయింది? అక్కడ మేము దర్శనం కోసం వెళ్ళి అక్కడ మాధవ నిలయంలో విశ్రాంతి తీసుకుంటుండగా మేము ఆ పాప అపహరణకు గురైంది సార్. చాలా ఎక్స్పెక్ట్లీ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా పాప మాకు దొరికినందువలన. అంటే 2 రోజులుగా మీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాపను మీరు గుర్తించిన తర్వాత ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ పాప మిమ్మల్ని గుర్తించిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు సహాయం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా 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 థ్యాంక్స్ సార్. వారే సార్ మా పాప మా పాప దొరకడానికి కారణం, కానీ వాళ్ళు చాలా సహాయపడ్డారు సార్. నాకు మీడియా వారు కానీ చాలా సహాయపడ్డారు సార్. ఎస్పెషలీ థ్యాంక్స్ సార్. నవ్యశ్రీ, నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు మరి వేరే ఎందుకు చెప్పలేదు? మాట్లాడు. చెప్పలేదు. నిన్ను కొట్టాడు అతను ఇక్కడ మధ్యలో కదనా? ఏమన్నాడు? ఏముందా చూడు ఏం చెప్పినాడు చూడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండా? అతను ఎత్తుకెళ్ళిన వ్యక్తి నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండా? తుంజాలకి ఏమొచ్చింది మళ్ళీ ఎందుకు? ఇది ముద్దు మాటలతో నవ్యశ్రీ చెప్తున్న ముచ్చట్లు. ముఖ్యంగా తల్లిదండ్రులకు అప్పగించడం పట్ల ఇక్కడ వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది. అటు తూముచెర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున, అంటే దాదాపు ఆ సర్పంచ్తో పాటు ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చారు. కెమెరామెన్ శ్రీనివాస్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్.